ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది గ్రహస్సర్వే సునక్షత్రాశే కుర్వంతు తాభ్యాం సదా మంగళం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. మంగళవారం రోజున పుట్టినటువంటి వారి యొక్క స్వభావము, ఎవరైతే మంగళవారం నాడు జన్మిస్తారో వారు ఎలాంటి లక్షణాలు పొంది ఉంటారు అనేటటువంటి విషయము ఈ రోజున మనం తెలుసుకుందాం. చాలా రోజులుగా మనము ఈ యొక్క ఆదివారం, సోమవారం ఏ వారం పుడితే ఆ వారం వీడియోలు చేస్తూ వస్తున్నాం. అలాగే మంగళవారం గురించి చాలామంది అడుగుతున్నారు, ఎందుకంటే ఎక్కువగా మంగళవారం పుట్టారేమో. అయితే ఈ మంగళవారం రోజున పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అంటే, వీళ్ళు చాలా శాంత స్వభావులు. వీరు ముఖ్యంగా జీవితంలో ఏ పనినైనా అనుకుంటే మాత్రము ఆ పనిని సాధించేంత వరకు వాళ్ళు నిద్రపోరు, ఎదుటి వారిని నిద్రపోనివ్వరు. అంతటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు ఈ మంగళవారం రోజున పుట్టినటువంటి వారు. అయితే వీరు పుట్టుకతోనే చాలా కష్టాలు అనుభవిస్తారు, చాలా ఇబ్బందులు అనుభవిస్తారు. అలా అనుభవించడం ద్వారా వాళ్ళు జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటారు. అంటే పరిస్థితులను చూసి, లేదా కుటుంబంలో జరుగుతున్నటువంటి కొన్ని వ్యవహారాలను చూసి, తల్లిదండ్రులను చూసి, చుట్టుపక్కల వ్యవహారాలన్నీ కూడా వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు తీసుకొస్తూ ఉంటాయి మంగళవారం రోజున ఎవరైతే జన్మిస్తారు. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు. మంగళవారానికి అధిపతి కుజుడు భూమిపుత్రుడు. ముఖ్యంగా మంగళవారం రోజున ఎవరైతే జన్మిస్తారో భూదేవికి ఎంత ఓర్పు అయితే ఉంటుందో అంత ఓర్పుతో వాళ్ళు ఉండడం జరుగుతుంది. కానీ వాళ్లకు కోపం వస్తే తప్ప వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూయించరు. అప్పటి వరకు మనము ఎక్కువగా చూడండి, సమాజంలో మీరు మంగళవారం రోజున పుట్టినటువంటి వాళ్ళు చాలా శాంత స్వభావులై ఉంటారు. ఒకవేళ గనక వాళ్ళ కోపం వస్తే మాత్రము ఎవరిని అని కూడా చూడరు, ఏదంటే అది అనేస్తూ ఉంటారు. చివరికి గొడవలకు దిగేస్తూ ఉంటారు. అక్కడ కొట్లాడడము, గొడవలు పడడము, అనేక రకాలుగా తిట్టుకోవడం, ఇలాంటి సందర్భాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశము మంగళవారం రోజున పుట్టినటువంటి వారికి ఉంటూ ఉంటుంది. అదే రకంగా వీళ్ళను ఎంత ప్రేమతో చూసుకుంటే అదే ప్రేమ మనకు తిరిగి వస్తుంటుంది ఎవరు మంగళవారం రోజున పుట్టినటువంటి వాళ్ళు. అదే రకంగా వీళ్ళు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీళ్లతో ఎవరైతే స్నేహం చేస్తారో ఆపద సమయంలో వాళ్ళ యొక్క స్నేహితుల్ని ఆదుకునేటటువంటి అవకాశం కూడా మంగళవారం రోజున పుట్టినటువంటి వారికి ఎక్కువగా ఆ స్వభావాలు ఉంటూ ఉంటాయి. కాకపోతే వీళ్ళ యొక్క జీవితంలో ఏంటంటే కష్టాలు అనేటటువంటివి ఎక్కువగా చవి చూడడం ద్వారా, కష్టాలు ఎక్కువగా పడడం ద్వారా వాళ్ళు కొన్ని నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. లేదా కొంతమంది మీద ద్వేషము పెంచుకునేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదురుపడుతూ ఉంటుందన్నమాట. అందుకనే వీళ్ళు కొన్నిసార్లు తీసుకునేటటువంటి నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఏదైనా అయిపోయి మనకేం చేసేది, మనం బాగుంటే చాలు అనేటటువంటి నిర్ణయానికి కూడా వచ్చేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది. ఇది ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారని కాదు. ఎందుకంటే వారు పుట్టినటువంటి సమయాన్ని బట్టి కూడా కొన్ని మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను మంగళవారం పుట్టాను కదా, నాకు ఇలాంటి స్వభావాలు లేవు కదా అని చాలామంది ప్రశ్న వేసుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, మంగళవారం రోజున పుట్టినటువంటి వారు ఎక్కువగా ఈ స్వభావంతో కలిగి ఉంటారు అని మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి అవే స్వభావాలు వస్తాయని చెప్పలేము. ఎందుకంటే దేనికైనా కాలం అనేటటువంటిది ఒకటి ఉంటుంది, టైం సెన్స్, టైం అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది. ఆ టైం ప్రకారం, ఆ కాలం ప్రకారము, పుట్టినటువంటి గడియ ప్రకారము కొన్ని మాత్రమే మార్పులు జరిగేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది. పూర్తిగా మార్పు చెందేటటువంటి అవకాశం మాత్రం ఉండదు. ఎందుకంటే మంగళవారానికి అధిపతి, అదే రకంగా మేషరాశికి అధిపతి ఎక్కువగా కుజుడే కాబట్టి మేషరాశికి ఎవరినిచ్చారు? కుజుడిని ఇచ్చారు. కనుక ఎక్కువగా ఆ యొక్క తత్వాన్ని వాళ్ళు చూపించేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. మంగళవారం రోజున పుట్టినటువంటి వారు ఎలా ఉంటారంటే, వాళ్ళ కొండలు ఎక్కాలని, గుట్టలు ఎక్కాలని, లేదా పెద్ద పెద్ద విహారయాత్రలు చేయాలని ఎక్కువగా వాళ్ళ మనసులో ఉంటూ ఉంటుంది. ఇక ముఖ్యంగా మంగళవారం రోజున పుట్టినటువంటి వారందరూ కూడా ఎదుటి వారిని ప్రేమగా, ఆప్యాయతగా,
పలకరిస్తారు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు వీళ్ళను పరీక్ష పెట్టాలని చాలా ఆశపడుతూ ఉంటారు. అది ఎలాంటి పరీక్ష అంటే వీడి యొక్క స్వభావం ఏమిటి, అంటే ఎదుటి వ్యక్తి మంగళవారం రోజున పుట్టినటువంటి వారి యొక్క స్వభావం తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మంగళవారం రోజున పుట్టినటువంటి వారు వాళ్ళ యొక్క నేచర్ కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, వాళ్ళ మాట తీరు కానివ్వండి కొంచెం వెరైటీగా ఉంటూ ఉంటాయి. కాబట్టి దానివల్ల ఎదుటి వారిని ఎక్కువగా ఆకర్షింపజేస్తూ ఉంటారు. ఎదుటి వారిని ఎక్కువగా వాళ్ళు స్నేహం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా మంగళవారం రోజున పుట్టినటువంటి వారు చూడండి, వారు చాలా శాంత స్వభావము మరియు ఎలాంటి విషయాలలో కూడా కలగజేసుకోరు. సామాన్యమైనంత వరకు వాళ్ళు చేసేటటువంటి పని ఎంత ఆలస్యమైనా సరే ఆ పనిని చేసేంత వరకు మరొక పనికి వీళ్ళు వెళ్ళలేరు. అందుకనే ఈ యొక్క మంగళవారం రోజున పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే శాంత స్వభావులై పని అయ్యేంత వరకు ఆ పనిలోనే తమ యొక్క జ్ఞానాన్ని అంతటినీ కూడా నిమగ్నం చేస్తూ ఉంటారు. కనుక వీరు ఎక్కువగా స్థిరచిత్తం కలిగినటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అదే రకంగా వీళ్ళకు ప్రయాణాలంటే ఎక్కువగా ఇష్టం ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ కూడా నెలకు ఒకసారో లేదా 6 నెలలకు ఒకసారో లేదా సంవత్సరానికి ఒకసారి అయినా సరే వీరు చక్కగా విహారయాత్ర చేసొద్దాము, చక్కగా గొప్ప గొప్ప ప్రదేశాలు చూసొద్దాము, లేదా గొప్ప గొప్ప దేవాలయాలు చూసొద్దాము అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నేను జీవితంలో ఇంత కష్టపడుతున్నాను, నాకు కూడా నా జీవితంలో నేను కొన్ని చూసేటటువంటి ప్రదేశాలు కానీ లేదా నేను ఎంజాయ్ ఎక్కువగా చేయాలని ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు. ఇక వీరికి యుద్ధ నైపుణ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. యుద్ధ నైపుణ్యం అంటే ఏమిటి అని అంటే వీరు ఎవరి దగ్గరైతే చాలా చక్కగా ఉండాలని ఆలోచిస్తారో వాళ్ళు ఈ యొక్క మంగళవారం రోజున పుట్టినటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టినా, వాళ్ళకు కోపం తెప్పించినా లేదా వాళ్ళపై దురుసుగా ప్రయత్నం చేసినా, దురుసుతనంగా మాట్లాడినా వాళ్ళు సహించలేరు. ఇక వాళ్ళను కొట్టాలని కూడా చూస్తారు, వాళ్ళను అనేక రకాలుగా హింసించాలని చూస్తారు, ఎలాగైనా నాశనం చేయాలని కూడా చూసేటటువంటి స్వభావం మంగళవారం రోజున పుట్టినటువంటి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక అదే రకంగా మంగళవారం రోజున పుట్టినటువంటి వారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఉంటుంది. రెడ్ కలర్ అంటే వాళ్ళు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎర్రటి వస్తువులు చూసినా, ఎర్రటి పువ్వులు చూసినా, అదే రకంగా రెడ్ కలర్లో చూసినటువంటి ఏ వస్తువు అయినా సరే వాళ్ళ మనసుకు ఎక్కువగా ఆకర్షింపజేస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క మంగళవారం రోజున పుట్టినటువంటి వ్యక్తులు విద్యలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి ఎక్కువగా నిమగ్నమైపోతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా ఈ యొక్క వ్యాపార రంగంలోనే వీరు ఎక్కువగా నడిచేటటువంటి అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మంగళవారం రోజున పుట్టినటువంటి వారి దగ్గర ధనం ఎక్కువగా ఉంటుంది. అదే రకంగా భయము కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మంగళవారం రోజున జన్మించినటువంటి వారికి ధనం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ దానిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతారు, అంటే దాన్ని సరిగ్గా వినియోగించుకోకుండా పోతారు. చాలామంది మంగళవారం రోజున ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ జీవితంలో గమనించండి, చిన్నప్పుడు వాళ్ళ యొక్క ఇంట్లో అనేక విధములైనటువంటి ధనం ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, చక్కగా కారు బంగ్లా అన్నీ ఉంటాయి. కానీ రాను రాను వాళ్ళు ఏం చేస్తారు అంటే వాటన్నిటినీ కూడా దూరం చేసుకునేటటువంటి స్థితి వాళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. అంటే మంగళవారం రోజున పుట్టినటువంటి వారు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో గొప్పనైనటువంటి ఆస్తులు సంపాదిస్తారు. అదే రకంగా నా కొడుకు మంచి భవిష్యత్తు రావాలని అనేక రకాలుగా ముందే ఆలోచించి వాళ్ళు తమ యొక్క పిల్లల కోసము అనేక రకాలుగా కూడబెడుతుంటారు. కానీ మంగళవారం రోజున గనక ఎవరైనా పుడితే మాత్రము అవన్నీ కూడా హరించుకుపోవడం ఉంటుంది. లేదా కొడుకే ఆ యొక్క బిజినెస్లో పెట్టడం కానీ లేదా భూమి మీద పెట్టుబడులు పెట్టడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తే మాత్రము నష్టపోయేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది మంగళవారం రోజున. కనుక వీరు మంగళవారం రోజున పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఆరాధించేటటువంటి దైవము ఆ జగన్మాత ఆదిపరాశక్తి. ఆ అమ్మవారిని గనక మంగళవారం రోజున పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారిని వేడుకోండి. ముఖ్యంగా విద్యలో కానివ్వండి, విజ్ఞానంలో కానివ్వండి కొంతవరకు వాళ్లకు నష్టం జరిగేటటువంటి అవకాశం. ఎందుకంటే మంగళవారం పుట్టినటువంటి వ్యక్తులలో ఎడ్యుకేషన్ మధ్యలోనే ఆగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. చిన్నతనం నుండే జీవితంలో స్థిరపడాలనేటటువంటి కోరికలు, ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక మంగళవారం రోజున పుట్టినటువంటి వ్యక్తి ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించి
అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కనుక పొందితే వాళ్ళు జీవితంలో అనేక విధమైనటువంటి అంశాలను నేర్చుకొని కొంతవరకు డబ్బు సంపాదించేటటువంటి జ్ఞానాన్ని కూడా ఆ జగన్మాత ఆదిపరాశక్తి వాళ్ళకు ప్రసాదింపజేస్తుంది. కనుక మీ మంగళవారం రోజున పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇదే రకంగా ఉండదని కాదు, కాకపోతే కొన్ని విషయాలు మాత్రము కాలానుగుణంగా నేర్చుకుంటే ఆ ఆదిపరాశక్తి మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.